సాధారణంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే బేసిక్గా రెస్టారెంట్లో చెఫ్ వాళ్ళు చేసిన వంటలు అయితే మనం తినాల్సి వస్తుంది. కానీ ఇక్కడ విశాఖలో ఆహా ఏమి రుచులు అయితే రొటీన్కి భిన్నంగా ఈ మహిళలు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు వంట వాళ్ళే చేసుకొని ఈ రెస్టారెంట్లో తినే అవకాశం అయితే కొత్తగా అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో వెజ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా ప్రధానంగా ఎక్కువగా మహిళలు అయితే కొన్ని వారాల్లో అయితే నాన్ వెజ్ తినరు. అలాంటి వాళ్ళు స్వయంగా డైరెక్ట్గా వచ్చి వాళ్ళే వండుకొని మనం చూడొచ్చు. ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం, వాళ్ళే వండుకొని నిజంగా వాళ్ళు చాలా సాటిస్ఫై వాళ్ళే ఇక్కడ వడ్డించుకొని తినే కాన్సెప్ట్ అయితే ఆహా ఏమి రుచులు సంబంధించి ఈ రెస్టారెంట్ అయితే ఏర్పాటు చేశారు. అయితే మనతో పాటు మహిళలు ఉన్నారు, ఆ మహిళల్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, కాన్సెప్ట్ ఎలా ఉంది, ఏంటి మీ స్వయంగా మీరే వండుకొని తినడం ఈ రెస్టారెంట్ నిజంగా రొటీన్కి భిన్నంగా అయితే ఏర్పాటు చేస్తారు ఈ నిర్వాహకులు, ఏం చెప్తారు? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఇంట్లో వండేదే అదే టేస్ట్లతో సరదాగా ఇక్కడ ఇంత పెద్ద కిచెన్, ఓపెన్ కిచెన్లో వండడం, చెఫ్గా ఫీల్ అయ్యి వండడం సరదాగా ఉంది. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం రెస్టారెంట్కి వెళ్తే చెఫ్ ఆ లోపల ఏం వండుతారో ఏంటో అనేది మనకైతే తెలియదు. కానీ ఇక్కడ ఓపెన్గా మీకు నచ్చిన వండుకోవడం నిజంగా అది రెస్టారెంట్కి వచ్చుకోవడం ఓపెన్ కిచెన్లో ఎలా ఉంది? ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది? ఇది బాగుందండి. ఏది ఎలా ఉందో అన్నీ తెలుస్తాయి కదా, ఏది ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ ఫ్రెష్గా పెడతారు కాబట్టి మనం ఏది కావాలో అది వండుకోవడం అది ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. ఇది 15 days కని పెట్టారు. ఇది 1 month చేసి ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడితే ఫ్రెండ్స్ అందరం వచ్చి ఫ్యామిలీస్తో అది చక్కగా కావాల్సింది కుక్ చేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి. మేడం చెప్పండి, కాన్సెప్ట్ కోసం మీరేం చెప్తారు, మీకు ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇలా ఓపెన్ కిచెన్ పెట్టడం అనేది డిఫరెంట్గా ఉంది చెప్పాలంటే. సో వచ్చిన తర్వాత అన్నీ చూసాం కదా, సో కుక్ చేస్తే ఇంకొంచెం బెటర్గా అంటే మంచి అంటే ఐటమ్స్ అన్నీ ఓపెన్గానే ఉన్నాయి, అన్నీ హైజీనిక్గానే ఉంది, చూడటానికి కూడా బాగుంది. సో కుక్ చేయాలనిపించింది, బాగుంది. ఎస్ అదే అండి, కరెక్ట్ అది. సో చేసి మా ఫ్రెండ్స్కి మీకు ఇలా ఓపెన్గా వండుకొని తింటాం అనేది నిజంగా చాలా బాగుంది అసలు. సో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, వీళ్ళు ఎవరికాలు ఓన్గా వండుకొని తినడం, ఒక రెస్టారెంట్ బయటకు వచ్చి నిజంగా మన సొంత రుచులు వండుకొని తినడం అనేది చాలా మంచి పద్ధతిగా ఉంది. అయితే ఈ కాన్సెప్ట్ రొటీన్ భిన్నంగా అయితే ఉంది, విశాఖలో ఎక్కడా లేదని చెప్పి వీళ్ళు అయితే తెలియజేస్తారు. మేడం చెప్పండి, నిజంగా ఈ కాన్సెప్ట్ రొటీన్ భిన్నంగా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యాక్చువల్లీ దిస్ ఇస్ రియల్లీ చాలా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ప్రీవియస్లీ వీ హర్డ్కి అలాగే ఓపెన్ కిచెన్ ఉంటుంది, బట్ వీ యూస్ టు గో అండ్ సిట్ అండ్ ఈట్ అంతవరకు. బట్ ఇక్కడేంటి నేనే ఓన్గా నా ఫేవరెట్ డిష్ ఇక్కడ నేను ప్రిపేర్ చేసాం. అండ్ బెస్ట్ పార్ట్ ఇక్కడ అన్ని సాసెస్ వాట్ ఎవర్ ద ఇంటిగ్రేషన్ మనకు కావాలి డిష్లోన అన్నీ ఉన్నాయి. సో చాలా హ్యాపీ అవుతాం, ఎందుకు నేనే ఉండేసి నేనే నా ఫ్రెండ్ సర్కిల్కి ఇక్కడ పెట్టాను. మైసెల్ఫ్ ఆల్సో ఐఎమ్ ఈటింగ్ హియర్. నా కిచెన్ కాదు, అవుట్ సైడ్ వచ్చేసి కూడా చేస్తాం. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. మేడం, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఓపెన్ కిచెన్ ఇన్ వైజాగ్. హౌ విల్ యూ ఫీల్ అండ్ ఎలా రెస్పాండ్ అవుతారు మిగతా మహిళలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజీనిక్ ఉన్నాయి, చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. అండ్ మా పిల్లలు కూడా వచ్చేసి ఇలా చూస్తే దే ఆల్సో లర్న్ కి కుకింగ్ ఈజ్ అ వెరీ very different thing. You feel a very happiness when we cook na. End of the day we need good food according to your choice. That is really great. And చాలా బాగానే ఉంది. అండ్ మా పిల్లలు కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారండి, ఎందుకు ఓపెన్ కిచెన్ దే సా ఎవ్రీథింగ్. ఏది వెజీస్ మనం అప్లై చేస్తాం. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. అయితే ప్రధానంగా ఈ ఓపెన్ కిచెన్ విషయంలో అయితే మటుకి ఈ మహిళలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా మేము ఓపెన్గా వచ్చి మాకు కావాల్సిన మేము వండుకొని తినడం అనేది చాలా మంచి రెసిపీస్ వస్తున్నాయి. దానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఓపెన్గా పెట్టడం, దాన్ని మేము కుక్ చేసుకోవడం చాలా బాగుంది. అది మంచి ఫీల్ ఉంది. ఇది కొత్త కాన్సెప్ట్ అయితే నిజంగా విశాఖలో నిజంగా 15 daysకి అయితే పెట్టారు. దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ విశాఖ మహిళలు అయితే తెలియజేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మీ సొంతంగా వండుకొని తినడం ఎలా ఉంటుంది కాన్సెప్ట్? నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. బయట హోటల్స్కి ఎక్కడికి వెళ్ళినా మనకి నాన్ వెజ్ వెజ్ ఆయిల్స్ మిక్స్ చేసేస్తారని చిన్న భయంగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఓన్గా వచ్చి మన కళ్ళెదురుగా వాళ్ళ ఆయిల్స్ ఏం వేస్తున్నారో ఏం చేస్తున్నారో చూసి
మనం ఎక్స్పీరియన్స్ చేయడం అది వేరేగా ఉంటుంది చాలా. ముఖ్యంగా మహిళలు శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలి తినాలంటే ప్రాబ్లం వస్తుంది. అలాంటిది మీరే నేరుగా వచ్చి వండుకోవడం ఎలా ఉంటుంది? అదే మెయిన్ చెప్తున్నాను కదా, అక్కడ మాకు బయటకి ఎక్కడికి వెళ్ళినా మాకు నాన్ వెజ్ వెజ్ ఆయిల్స్ మిక్స్ చేసేస్తారు, లేదా ప్లేట్స్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేస్తారేమో అని చిన్న టెన్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మా కళ్ళెదురుగా చూసి మేము సొంతగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి చేసుకొని చేస్తున్నారు కనుక చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చాలా టేస్టీగా యమ్మీగా మాకు సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. మేడం మీరు ఎప్పుడైనా చూసారు ఎక్కడైనా ఇలాగ? ఇది బాగుంది, ఎలాగ ఉంది? ఇది చాలా బాగుందండి. బయట ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా నచ్చింది. వెజ్ తింటే ఆహాలో తినాలని అంత మధురంగా చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం ఇక్కడ. చాలా బాగా నచ్చిందండి. సో హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అయితే ప్రధానంగా ఇది కాన్సెప్ట్ అయితే చాలా బాగుందని తెలియజేస్తున్నారు. మేడం ఎలా ఉంది ఈ కాన్సెప్ట్? ఏమంటారు, మీరేమంటారు? నిజంగా రియల్లీ చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది. మేము ఏంటంటే అందరం ఈ వైజాగ్లో ఒకరు గాజువాక వేరే వేరే ప్లేసెస్లో లొకేట్ అయ్యి, నేను అక్కేపాలెం నుంచి వచ్చాను, నా ఇంకో ఫ్రెండ్ సీతం దారా నుంచి వచ్చింది. సో నా ఫ్రెండ్ ఎవరైతే ఇక్కడ చేశారో తను రిషికొండ నుంచి వచ్చింది. సో మేమందరూ గ్యాదర్ అవ్వడానికి ఇలాగ మేము ఓన్ చేతులతో వండింది తినడానికంటే వీ హ్యావ్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. అది కాకుండా మాకు ఇక్కడ న్యూగా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఉండి కలిసి ఇక్కడ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఒక పర్టికులర్ ప్లేస్లో కలిసినట్టు ఈజీ అయిపోయింది పాయింట్ కలడానికి. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అయినా ఈ వెదర్ కూడా ఎంజాయ్ చేస్తూ ఇలాగ బయట ఉండి దిస్ ఇస్ రియల్లీ గ్రేట్. అయినా ఆహాలో మేము ముందు కూడా వచ్చాం. ఈవెన్ ఇయర్ మాకేంటంటే హలాల్ ఫుడ్ అది దొరుకుతుందని రియల్లీ వీఆర్ హ్యాపీ ఫర్ దాట్ టు. మాకు ఎక్కడ తిన్నా సరే భయం ఉండేది హలాల్ ఉందా లేదా అని చెప్పి. బట్ ఆ భయం లేకుండా ఈవెన్ కిడ్స్ని తీసుకొచ్చి వీ కెన్ ఎంజాయ్ నైస్లీ. ఇలాగా బాగుంది, హ్యాపీగా ఉందండి మాకైతే ఇక్కడ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విశాఖ వాసులు కొత్తదనం ఎప్పుడు ఆస్వాదిస్తారు అనడానికి ఇదో నిజంగా మంచి పద్ధతి అని చెప్పాలి. నిజంగా ఒక పక్కన మొత్తం అంతా ఓపెన్గా మనం చూడొచ్చు. మొత్తం అంతా అన్ని ఐటమ్స్ ఓపెన్గా చూశారు. ఓపెన్గా పెట్టడం, దాన్ని మహిళలు ఈ రెస్టారెంట్కి వచ్చి ఈ మొత్తం అంతా వాళ్ళకి కావాల్సిన వండుకోవడం, లేదు అంటే వాళ్ళు వండించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా ఇది కాన్సెప్ట్ అయితే కొత్త కాన్సెప్ట్, ప్రధానంగా మనం చూసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది అని చెప్తున్నారు. అయితే నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు అసలు ప్రధానంగా ఈ కాన్సెప్ట్ అనేది? చాలా కొత్త కాన్సెప్ట్. నిజంగా కొత్తదాన్ని అన్నప్పుడు విశాఖవాసులు ఒప్పుకొని తీరుతారు. కంపల్సరీగా వాళ్ళు ఆహా అంటారు. మీ ఆహా రుచులకు వచ్చి ఇలా వండుకోవడం ఏమంటారు? అంటే మేము క్వాలిటీ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో ఆ క్వాలిటీ జనాలకు కూడా ప్రత్యక్షంగా ఎక్కడో లోపల కిచెన్ పెట్టి వాళ్ళకి మేము ఇచ్చినా కూడా డైరెక్ట్గా మా ఇంగ్రీడియంట్స్ కూడా ఏదైతే యూజ్ చేస్తున్నామో అంత క్వాలిటీ ఉపయోగిస్తున్నామో అని తెలియపరచడం ఒకటి. ఈ కాన్సెప్ట్ జనాలు బాగా లైక్ చేశారు. మేము న్యాచురల్గా 2-3 డేస్ కానీ పెట్టాం, కానీ వాళ్ళు అడగడం వల్ల 1 మంత్ అయిపోయింది. ఇంకా కూడా ఎక్స్టెండ్ చేద్దామని కూడా అనుకుంటున్నాము. సో మెయిన్ ఏంటంటే మేము ఏదైతే డే టు డే బేసిస్ తీసుకొచ్చి ఉపయోగిస్తున్నామో ప్రొడక్ట్స్, అది కూడా జనాలకు తెలియాలి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కడ పెట్టాము మేము వాడుతున్నవన్నీ క్వాలిటీ ఉపయోగిస్తున్నామా లేదా, ఎందుకంటే ఫుడ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. అండ్ మా రెస్టారెంట్ నేమ్ కూడా ఆహా ఏమి రుచులు. ఆ ఆహా ఏమి రుచులు క్వాలిటీ అట్ ద సేమ్ టైం రుచి కూడా ఉంటుందని చెప్పడానికి మేము ఈ కాన్సెప్ట్ ఉపయోగించాం. వచ్చిన వాళ్ళు కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా ఇలాగ ఎక్స్టెండ్ చేయమంటున్నారు, ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఓపెను అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పి అందరూ లైక్ చేయడం వల్ల మేము కంటిన్యూ చేస్తున్నాము. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ ఓపెన్ కిచెన్ అనేది చాలా మంచి స్పందన ఇస్తుందని చెప్పి నిర్వాహకులు చంద్రశేఖర్ అయితే తెలియజేస్తున్నారు. అయితే మా దగ్గర ఉన్న కాన్సెప్ట్లో ముఖ్య భూమిక ఏంటంటే మేము వాడే ఇంగ్రీడియంట్స్ మనం చూడొచ్చు. మొత్తం అంత క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్, మొత్తం అంత క్వాలిటీ ఈ కంపెనీకి సంబంధించి ఈ క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్, ఎంటీఆర్ సాంబార్ పౌడర్, అలాగే అన్నీ జీడిపప్పు దగ్గర నుంచి అన్ని దినుసులు కానీ ఈ వంట ఉపయోగించేవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ అన్నీ యూజ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళు వచ్చి వండుకునే తరహాగా వీళ్ళన్నీ చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఓన్ రెసిపీ తెచ్చుకొని చేసుకొని వాళ్ళే తినడం అనేది నిజంగా పెద్ద మంచి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మంచి స్పందన అయితే వచ్చింది విశాఖ వాసుల దగ్గర నుంచి అని. మేము ఏదో కొన్ని రోజులు ట్రై చేద్దామని చూసాం, కానీ
ఇది ఎలా ఎక్స్టెండ్ అవుతుంది, చాలా బాగుందని చెప్పి అయితే మంచి స్పందన రావడంతో విశాఖ మహిళలతో విశాఖ ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తుండడంతో మేము అలా కంటిన్యూ చేస్తున్నాం. ఏదేమైనా ఈ కొత్త కాన్సెప్ట్ నిజంగా ఇక్కడికి రాలేని వాళ్ళు వచ్చి నిజంగా ఈ కాన్సెప్ట్లో మీరు భాగస్వాములు అవ్వండి, మీరు వండుకోండి, మీరు తిని ఎలా ఉందో చెప్పండి అని చెప్పి నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఓపెన్ కిచెన్కి అయితే మంచి స్పందన వస్తుందని చెప్పి నిర్వాహకులు అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సుబ్రహ్మకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.